ప్రేక్షకులకు నమస్కారం. తేనెల హరివిల్లు తేట తెనుగు జల్లు పాట నోట విన్న పరవశమ్ము పల్లవించుగాన పద్యరాగ సరణి తెలుగు పఠిత గుండె తేలియాడు. తెలుగు భాషలోని జిలుగు లాలిత్యమ్ము వేరే భాషలందు వెదకలేదు. ఎన్ని భాషలున్న వెలుగు భాష తెలుగు, తెలుగు భాష రాక వెలుగు లేదు అంటూ మన భాషా సాహిత్యాల గొప్పదనాన్ని తెలియచేశారో కవి. అలాంటి మాతృభాషా మాధుర్యాన్ని మీ ముందు ఆవిష్కరిస్తోంది నేటి తెలుగు వెలుగు. వారం వారం ప్రేక్షకుల్ని విశేషంగా ఆకట్టుకుంటున్న తెలుగు వెలుగు ప్రశ్న ఇప్పుడు మీకోసం. తలకు దీన్ని చేర్చితే దిండు అవుతోంది. ఏ చేయి, బి పీట, సి మెత్త, డి గడ. మీ జవాబు టీవీ అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి మీ సమాధానం చేయి అయితే ఏ, పీట అయితే బి, మెత్త అయితే సి, గడ అయితే డి అని టైప్ చేసి 562635కి SMS చేయండి. ప్రశ్న మరోసారి, తలకు దీన్ని చేర్చితే దిండు అవుతోంది. ఏ చేయి, బి పీట, సి మెత్త, డి గడ. మీ జవాబు టీవీ అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి మీ సమాధానం చేయి అయితే ఏ, పీట అయితే బి, మెత్త అయితే సి, గడ అయితే డి అని టైప్ చేసి 562635కి SMS చేయండి. తెలుగు భాష గొప్పతనానికి, సామాజిక స్పృహకు ప్రతిబింబాలు వేమన పద్యాలు. అలాంటి వేమన పద్యాలను ఇప్పుడు దృశ్య రూపంలో చూద్దాం. అలను బుగ్గబుట్టి అప్పుడే క్షయమౌను, కలను గాంచు లక్ష్మి కనుటలేదు, ఇలను భోగభాగ్యమి తీరుగాదొకో విశ్వదాభిరామ వినురవేమా. సముద్రపు అలలందు బుడగ ఏ విధముగా పుట్టుచు క్షణమాత్ర కాలము తరువాత నశించుచు ఉండునో, అట్లే ఎల్లప్పుడూ సంపదలు కూడా కలలో కనిపించినట్లుగా ఉండి నశించిపోవును. అందువలన ఈ భూమిపైన అనుభవములు, సంపదలు క్షణకాలము మాత్రమే ఉండును. ఇది గ్రహించవలెను అంటున్నాడు వేమన. అరయ నాస్తియనక అడ్డు మాటాడక తట్టుపడక మదిని తన్నుకోక, తనది కాదనుకొని తా పెట్టునదే పెట్టు విశ్వదాభిరామ వినురవేమా. ఎవరైనా తనను యాచించటానికి వచ్చినప్పుడు లేదు అని అనకుండా, అడ్డు మాటలు మాట్లాడకుండా, మనస్సులో ఇచ్చుచున్నాను అనే గుంజాటన పడకుండా ఇచ్చిన దానమే దానము. మనస్సు, మాట, పని ఈ మూడు అంటే త్రికరణ శుద్ధిగా చేసినదే దానమని దీని భావము. ముష్టి, వేప చెట్టు మొదలుగా ప్రజలకు పరగమూలికలకు పనికి వచ్చు, నిర్దయుండు ఖలుడు నీచుడెందులకగు విశ్వదాభిరామ వినురవేమా. విషవృక్షమైన ముష్టి, అమిత చేదుగా ఉండే వేప, ఆ రెండు కూడా ఔషధ రూపంగానైనా లోకానికి ఉపయోగపడతాయి. కానీ దుర్మార్గుడు సంఘానికి ఏ విధంగా ఉపయోగపడతాడు? ఉపయోగపడడు సరికదా, హాని కూడా చేస్తాడు అంటున్నాడు ప్రజాకవి వేమన. ప్రజల భాషకు సాహిత్య గౌరవం కల్పించిన వాగ్గేయకారుడు అన్నమయ్య. ఆయన సంకీర్తనల్లోని భాషా సౌందర్యాన్ని ఇప్పుడు ఆస్వాదిద్దాం. అన్నమయ్య తన సంకీర్తనల్లో శ్రీనివాసునే కాక ఆ స్వామికి జరిగే సేవలని, ఉత్సవాన్ని కూడా చాలా ఘనంగా వర్ణించాడు. ఈ సంకీర్తనలో స్వామి రథోత్సవాన్ని వర్ణిస్తున్నాడు. అమరాంగనలదే ఆడేరు, ప్రమదంబుననదే పాడేరు అంటున్నాడు ఆయన. అమరాంగనలు అంటే ఆ దేవకన్యలు ఎంతో ఘనంగా ఆడుతున్నట్ట. ప్రమదంబుననదే పాడేరు, ప్రమదము అంటే సంతోషం, ఎంతో సంతోషంగా పాడుతున్నట్ట. ఆ స్వామి రథోత్సవం ఎంత వైభవంగా తిరువీధుల్లో
జరుగుతోందో మన కనుల ముందు ఆవిష్కరిస్తాడు తేట తెలుగు పదాలతో. గరుడ వాహనుడు కనక రథముపై బంగారపు రథంపై ఇరవుగా వీధుల నేగిని. ఇరవు అంటే స్థిరము, క్రమము, వైభవము, ఇటువంటి అర్థాలు ఉన్నాయి. ఎంతో వైభవంగా ఆ తిరువీధుల్లో తిరుగుతున్నట స్వామి. సురలును మునులును సొంపుగా మోకులు తెరలిచి తెరలిచి తీసేరు అంటున్నాడు ఆయన. సురలు అంటే ఆ దేవతలు, మునులు ఆ మోకులు ఉంటాయి కదా, రథానికి ఉన్న మోకుల్ని తెరలిచి తెరలిచి అంటే అంచెలంచెలుగా తీస్తున్నట్ట. అలాగే యలధరుడు అదివో ఇంద్రరథముపై అంటున్నాడు ఆయన. యలధరుడు అంటే భూమిని ధరించినవాడు, భూదేవికి భర్త అయినవాడు ఆ విష్ణువు. యలధరుడు అదివో ఇంద్రరథముపై, ఆ ఇంద్రరథం మీద వైభవంగా వెళుతున్నట్ట స్వామి. కెలయుచు దిక్కులు గెలిచిని. కెలయుచు ఎంత అందమైన తెలుగు పదమో చూడండి. ఎంతో పరాక్రమంతో, విజృంభణతో ఆ స్వామి దిక్కులన్నీ కూడా గెలిచాట. తెలియజేయడానికి కెలయుచు దిక్కులు గెలిచిని. బలుశేషాదులు అంటే ఎంతో బలవంతుడైన ఆదిశేషువు, బ్రహ్మశివాదులు ఆ బ్రహ్మ శివుడు వీళ్ళందరూ కూడా చలగి సేవలటు చేసేరు అంటున్నాడు ఆయన. చలగి అన్నది ఒక చక్కటి తెలుగు పదం. చలగి అంటే ఉత్సాహముతో, ఉద్వేగముతో అన్న అర్థాలు ఉన్నాయి. ఎంతో ఉత్సాహంతో ఆ స్వామికి సేవలు చేస్తున్నారు. ఆ రథం అద్భుతమైన తీరులో తిరువీధుల్లో తిరుగుతోంది. మీరందరూ కూడా ఆ రథోత్సవాన్ని తిలకించండి అంటున్నాడు ఆయన. అలమేల్ మంగతో అటు శ్రీ వెంకట నిలయుడు అరదమున నెగడీని అంటున్నాడు ఆయన. ఆ అలమేల్ మంగతో కూడిన ఆ శ్రీ వెంకటేశ్వరుడు అరదం అంటే రథం అన్నమాట. రథము ప్రకృతి, అరదము వికృతి. అరదమున నెగడీని. నెగడు అంటే వెలుగొందు, ప్రకాశించు అన్న అర్థాలు ఉన్నాయి. ఆ స్వామి ఘనమైన కాంతితో వెలుగొందుతున్నాడు అని తెలియజేయడానికి పదాన్ని వాడాడు. నలుగడ ముక్తులు నారదాదులు పొలుపు మీర కడు పొగడేరు అంటున్నాడు ఆయన. నాలుగు వైపులా ఆ ముక్తి సాధకులు, నారదాది మునులు వీళ్ళందరూ కూడా ఆ స్వామిని పొలుపు మేర అంటే ఎంతో అందంగా, ఎంతో సొంపుగా ఆ స్వామిని కీర్తిస్తూ పొగడేరు. పొగడేరు అంటే కీర్తించడం. ఆ నయనానందకరమైన ఆ రథోత్సవాన్ని తిలకించి మనందరినీ కూడా పావనులను కమ్మని తెలియజేస్తూ మనోహరమైన తెలుగు పదాలతో సుమనోహరమైన రీతిలో ఆవిష్కరించాడు తాళపాక అన్నమయ్య. భాషా నుడికారానికి, శబ్ద సౌందర్యానికి, సంగీత శ్రావ్యతకు నిలువుటద్దాలు చలనచిత్రాల పాటలు. ఆ పాటల్లోని భాషా విశేషాలు ఇప్పుడు చూద్దాం. ఆత్రేయ రాసినన్ని మనసు పాటలు ఏ కవి రాయలేదు. తేలికైన పదాలతో బరువైన భావాల్ని పలికించగల శైలి ఆయనది. అందుకే ఆత్రేయ పాటల్లోని భాష చిరు అలల్లా మైమరపిస్తుంది. మంచి చెడు చిత్రంలోని రేపంటి రూపం కంటి, పూవింటి తూపుల వంటి పాట తెలుగు భాషలోని పద వైచిత్రికి చక్కనైన నిదర్శనం. రేపంటి రూపం కంటి, పూవింటి తూపుల వంటి, నీ కంటి తూపుల వెంట నా పరుగంటి. రేపంటి వెలుగే కంటి, పూవింటి దొరనే కంటి, నా కంటి కళలు కళలు నీ సొమ్మంటి. నా తోడు నీవై ఉంటే నీ నీడ నేనేనంటి, ఈ జంట కంటే వేరే లేదు లేదంటి. నీ పైన ఆశలు ఉంచి ఆ పైన కోటలు పెంచి, నీ పైన ఆశలు ఉంచి ఆ పైన కోటలు పెంచి, నీ కోసం రేపు మాపు ఉంటిని నిన్నంటి. రేపంటి రూపం కంటి, పూవింటి తూపుల వంటి, నీ కంటి తూపుల వెంట నా పరుగంటి. నే మల్లె పువ్వై విరిసి, నీ నల్లని జడలో వెలిసి, నీ చల్లని నవ్వుల కలసి ఉంటే చాలంటి. నీ కాలి మువ్వల రవళి నా భావి మోహన మురళి, నీ కాలి మువ్వల రవళి నా భావి మోహన మురళి, ఈ రాగ సరళి తరలి పోదాం రమ్మంటి. రేపంటి వెలుగే కంటి, పూవింటి దొరనే కంటి, నా కంటి కళలు కళలు నీ సొమ్మంటి. నీలోని మగసిరి తోటి, నాలోని సొగసుల కోటి, వేయింటి నేనే ఓడిపోని పొమ్మంటి. నేనోడి నీవే గెలిచి, నీ గెలుపు
గెలుపు నాదని తలచి రాగాలు రంజిలు రోజే రాజీ రమ్మంటి రేపంటి వెలుగే కంటి పూవింటి దొరనే కంటి నా కంటి కళలు కళలు నీ సొమ్మంటి. చిత్రంలో నాయిక నాయకుల్లోని భావావేశాన్ని ప్రేమని తెలియచేస్తుంది ఈ పాట. అయితే ఆత్రేయ ఈ పాటను అనుప్రాసతో అల్లి వారి అన్యోన్యాన్ని పదాల పొందికతో చూపించారు. పల్లవిలోని రేపంటి రూపం కంటి పూవింటి తూపుల వంటి అంటూ నీకంటి పరుగంటి నాకంటి సొమ్మంటి పదాలలో టీ అక్షరాన్ని పునరావృతం చేస్తూ వృత్యానుప్రాస అలంకారాన్ని ప్రయోగించారు. అంతేకాదు పాట మొత్తాన్ని ఈ అలంకారంలోనే రాసి తెలుగు పలుకుల పదనిసల్ని పాఠకలోకానికి రుచి చూపించారు. మొదటి చరణంలో ఉంటే కంటే పదాలు నేనేనంటి లేదంటి మిన్నంటి లాంటి అనుప్రాసలతో పాటు ఉంచి పెంచి లాంటి అంత్యప్రాసలు తెలుగు భాషలోని పదగతుల గమ్మత్తుని తెలియచేస్తున్నాయి. రెండో చరణంలో విరిసి వెలసి మువ్వల రవళి మోహన మురళి చాలంటి రమ్మంటి వంటి అంత్యప్రాసలు ఆత్రేయ భాషా పటిమకు తెలుగులోని పదలాలిత్యానికి అచ్చమైన ఉదాహరణలు. మూడో చరణంలో తోటి పోటీ గెలిచి తలచి పొమ్మంటి రమ్మంటి లాంటి పదప్రయోగాలు ప్రేక్షకుల మదికి హాయిని ఆహ్లాదాన్ని కలిగిస్తాయి అనడంలో సందేహమే లేదు. పూవింటి తూపులు మువ్వల రవళి మోహన మురళి లాంటి గ్రాంధిక పదాలు ప్రేమల్లే పూవై విరిసి నీకంటి చూపుల వెంట నాపరుగంటి లాంటి కవితా పంక్తులు పాటకు మరింత అందాన్ని తెచ్చాయి. పాట చివరలో నేనోడి నీవే గెలిచి నీ గెలుపు నాదని తలచి అనడంలోనే నాయికా నాయకుల మధ్య గల ఆత్మీయతను వ్యక్తం చేశారు ఆత్రేయ. అందుకే ఈ పాట తెలుగు భాషలోని అలతి అలతి పదాల అందాలను ఆస్వాదించే వారికి ఓ వరం లాంటిది. వేటూరి తెలుగు చలనచిత్ర పాటల సిరి. ఏ పాటనైనా అలవోకగా రాయగల అక్షర విరి. తెలుగు భాషలోని మాధుర్యాన్ని పాటల ద్వారా సామాన్యుల వాకిళ్లలో నిలిపిన కవి. చిత్రంలోని సందర్భాలకు తగిన భాషను తాత్వికతను పాటల్లో పొదగడం అతనికి వెన్నతో పెట్టిన విద్య. సప్తపది చిత్రంలో ఏ కులము నీదంటే గోకులము నవ్వింది అనే పాట ఇందుకు ఓ మంచి ఉదాహరణ. ఏ కులము నీదంటే గోకులము నవ్వింది మాధవుడు యాదవుడు మా కులమేలెమ్మంది. ఏడు వర్ణాలు కలిసి ఇంద్రధన సౌతాది అన్ని వర్ణాలకు ఒకటి ఇహము పరముంటాది. ఏ కులము నీదంటే గోకులము నవ్వింది మాధవుడు యాదవుడు మా కులమేలెమ్మంది. ఆది నుంచి ఆకాశం మూగది అనాదిగా తల్లి ధరణి మూగది. నడుమ వచ్చి ఉరుముతాయి మబ్బులు నడుమ వచ్చి ఉరుముతాయి మబ్బులు. ఈ నడమంత్రపు మనుషులకే మాటలు ఇన్ని మాటలు. ఏ కులము నీదంటే గోకులము నవ్వింది మాధవుడు యాదవుడు మా కులమేలెమ్మంది. ఈ పాటలో వేటూరి ప్రతీకాత్మకంగా సంస్కరణ భావాలను వెలిబుచ్చారు. సన్నివేశపరంగా హృద్యంగా సాగుతుంది ఈ పాట. గోవులను ఏ కులము అని ప్రశ్నిస్తే గోకులమే నవ్వింది అనడంలోనే కుల వ్యవస్థపై ఏవగింపు కనిపిస్తుంది. మాధవుడు యాదవుడు మా కులమే అని అవి బదులియడంలోనే మాధవుడే యాదవుడిగా గోవులు కాశాడు కావున దేవుణ్ణి కులంతో ముడిపెట్టకూడదు అనే తాత్పర్యార్థం దాగి ఉంది. అంతేకాదు 7 వర్ణాలు కలిస్తే ఇంద్రధనస్సు అవుతోంది. అన్ని వర్ణాలకు ఇహము పరము ఒక్కటే అనే తత్వాన్ని బోధిస్తుంది ఈ పాట. ఆది నుంచి ఉన్న ఆకాశం అనాదిగా ఉన్న తల్లి ధరణి మూగది కాని నడుమ వచ్చిన మబ్బులే ఉరుముతున్నాయి. ఆ మబ్బుల్లానే ఈ నడమంత్రపు మనుషులకే ఇన్ని మాటలు అని పాట ముగుస్తుంది. కులభేదాలను నిరసిస్తూ మనుషులందరూ ఒకే కులం అని చెప్పడానికి గోవులు
మాధవుడు, ఇంద్రధనస్సు, ఆకాశం, భూమిని ప్రతీకలుగా చేసుకున్నారు వేటూరి. ఏ కులము, గోకులము, 7 వర్ణాలు అంటే రంగులు, అన్ని వర్ణాలు అంటే చాతుర్వర్ణం, మాటలు, ఇన్ని మాటలు వంటి అలంకారాలు, మాధవుడు, యాదవుడు, ఇహము, పరము లాంటి ప్రాసలు ప్రయోగించి భాషా పటుత్వంతో పాటు తాత్విక చింతనను సాధించారు ఈ పాటలో వేటూరి. నడమంత్రపు మనుషులు అనే తెలుగు నుడికారం, ఉరిమే మబ్బులతో మనుషుల పోలిక వేటూరి భాషా ప్రజ్ఞకు, తెలుగు భాష గొప్పతనానికి నిదర్శనం. తెలుగు భాషాభిమానానికి నిదర్శనంగా నిలిచే ఓ ప్రత్యేక కథనం ఇప్పుడు మీకోసం. బాలబాలికల మనసు దోచే కదిలే బొమ్మల కథనాలు, మాతృభాషకు చిన్నారులను దగ్గర చేసే ముచ్చటైన మార్గాలు, సాంకేతికతను భాషా బోధనకు మేళవించిన అందమైన దృశ్యాలు, నేటితరం పిల్లలకు అత్యంత ప్రియమైన కంప్యూటర్లో తెలుగు పలుకుబడులు. తల్లి భాషపై ఉన్న మక్కువతో విద్యార్థులు తెలుగు నేర్చుకోవడానికి తనదైన సొంత మార్గానికి ఇలా శ్రీకారం చుట్టారు గరిమెళ్ల నాగేశ్వరరావు. వాడి తగ్గని తెలుగోడా కదలిరా, ఐక్యరాజ్య సమితిలో అన్నమయ్య పాట పాడి, అంతరిక్ష విధిలో కూచిపూడి నాట్యమాడి, అంగారక గ్రహ మట్టి మీద ఆలను దిద్దుదాం, ఒబామా చేత ఒక్కసారి ఓనమాలు దిద్దుదాం, మింటి నుండి నింటి వరకు తెలుగు భాష నింపేద్దాం. గరిమెళ్ల నాగేశ్వరరావు వృత్తిరీత్యా సామాజిక సేవా ప్రాధాన్యతను బోధించే ఉపాధ్యాయులు. విశాఖపట్నంలోని కొమ్మాది నవోదయ పాఠశాలలో పనిచేస్తున్నారు. భాషా బోధనపై పలు ప్రయోగాలు చేస్తున్నారు. విద్యార్థులకు సూటిగా చక్కగా అర్థమయ్యేలా కంప్యూటర్లో తెలుగు అక్షరమాలను కూర్చారు. చిన్న చిన్న పదాలను వరుస క్రమంలో అమర్చారు. సూక్తులు, హితోక్తులు, నీతిని బోధించే వేమన, సుమతి శతకాలను దృశ్యరూపంలోకి తీసుకొచ్చారు. వాటికి హాయి కొలిపే మధురమైన సంగీతాన్ని మేళవించారు. 6 నుంచి 10 తరగతుల వరకు అందరికీ ఉపయోగపడేలా చిన్న చిన్న కథలు, నీతి పద్యాలు, వ్యాకరణాంశాలు వీటన్నింటినీ కూడా ఈ సీడీలో మరింత బలంగా పొందుపరిచి భాషాభివృద్ధికి నేను సహాయం చేయాలని అనుకుంటున్నాను. మహాకవి శ్రీశ్రీ రచించిన మహాప్రస్థానం, ఆరుద్ర రాసిన కూనలమ్మ పదాలు, విశ్వనాథ సత్యనారాయణ ప్రాతస్థవములను యానిమేషన్తో దృశ్యకావ్యాలుగా చిత్రీకరించారు. అన్నిటినీ సీడీల రూపంలో అందుబాటులోకి తీసుకొచ్చారు. నాగేశ్వరరావు కృషి వల్ల నవోదయ పాఠశాలలో చదువుకుంటున్న తెలుగు విద్యార్థులే కాదు, రాష్ట్రేతర పిల్లలు కూడా ఎంతో తేలిగ్గా, ఇష్టంగా తెలుగు నేర్చుకుంటున్నారు. తెలుగు నేర్చుకోవచ్చాము. ఈ సీడీలో చిన్న చిన్న పద్యాలు, వ్యాకరణం ఉంటుంది. ఇరుము వెరిగేనేని ఇరుమారు ముమ్మారు కాచి ఎతకవచ్చు క్రమముగాము, మనిషి వెరిగేనేని మరి చేచ్చరాదయ విశ్వదాభిరామ వినుర్వైమ. వినదాగున ఎవ్వరు చెప్పినా వినంతానే వేగపడక వివరింపతుకుని కని కళ్ళ నిజము తెలిసిన మనుషుడు బోనీతి పడును మహిళ సుమతి. సీడీల్లో ప్రతి పదానికి అర్థం, బొమ్మలు చూడడం వల్ల ఇంకా బాగా అర్థమవుతుంది. గుణింతాలతో పాటలు నేర్చుకోవచ్చు, నీతి పద్యాలు కూడా నేర్చుకోవచ్చు. గుణింతాలతో కొన్ని కవితలు కూడా చెప్పవచ్చు. తెలుగు రాయడానికి బాగా ఉపయోగపడతాయి. గుణింతాలతోటి గేయాలు, కవితలు చాలా నేర్చుకోవచ్చు. ఇలాంటి పద్యాలు చాలా బాగా ఉపయోగపడతాయి. ఇలాంటి పద్యాల వల్ల మనం చాలా నీతులు తెలుసుకోవచ్చు. మా స్కూల్లో నాకు తెలుగు రాదు, ఇక్కడికి వచ్చాక నేను బాగా నేర్చుకున్నా. ఇక్కడ అన్నీ చెప్తారు తెలుగు గురించి. ఈ సీడీలో తెలుగు గురించి అన్నీ ఉన్నాయి. తెలుగు రాని వారికి ఇది చాలా ఉపయోగపడుతుంది. ఈ ప్రయోగాలు కేవలం పిల్లలకే కాదు, ఉపాధ్యాయులకు ఎంతగానో ఉపకరిస్తున్నాయి. నాగేశ్వరరావు కృషికి గాను ఉత్తమ ఉపాధ్యాయుడిగా జాతీయ పురస్కారాలు, రాష్ట్రస్థాయి బహుమతులు ఎన్నో వారిని వరించాయి. మాతృభాష మీద మక్కువతో మాతృభాష అభివృద్ధి కోసం రకరకాల ప్రయోగాలు చేస్తూ వస్తున్నాను. ఇప్పటివరకు అన్ని పత్రికల్లో సుమారుగా 350 కవితలు, 50 కథలు, ఇతర గేయాలు, ఈనాడు పత్రికల్లో మరీ ముఖ్యంగా హాయ్ బుజ్జిలో ఇప్పటి వరకు దాదాపు ఒక 30-40 కథలు, పిల్లల కథలు ప్రచురితమయ్యాయి. నాగేశ్వరరావు చేస్తున్న కృషి మరికొందరికి ఆదర్శం కావాలని, భావితరాలకు మన తెలుగు భాషా మాధుర్యాన్ని అందించాలని ఆశిద్దాం. తెలుగు వెలుగు ప్రశ్న మరోసారి. తలకు దీన్ని చేర్చితే దిండు అవుతోంది. ఏ చేయి, బి పీట, సి మెత్త, డి గడ. మీ జవాబు టీవీ అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి మీ సమాధానం చేయి అయితే ఏ, పీట అయితే బి, మెత్త అయితే సి, గడ అయితే డి అని టైప్ చేసి 562635కి SMS చేయండి. ప్రశ్న మరోసారి. తలకు దీన్ని చేర్చితే దిండు అవుతోంది. ఏ చేయి, బి పీట, సి మెత్త,
డి గడ. మీ జవాబు టీవీ అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి మీ సమాధానం చేయి అయితే ఏ, పీట అయితే బి, మెత్త అయితే సి, గడ అయితే డి అని టైప్ చేసి 562635కి SMS చేయండి. గత వారం ప్రశ్నకు సమాధానం వర్ణం పూసుకున్న నావికుడు సరంగు కనుక ఈ ప్రశ్నకు సమాధానం ఏ. గత వారం ప్రశ్నకు ప్రేక్షకుల నుంచి అందిన SMSలలో డ్రా ద్వారా ఎంపికైన విజేత గరిమెళ్ల రామకృష్ణ, అయ్యప్ప నగర్, విశాఖపట్నం. తెలుగు ప్రచారోద్యమంలో భాగంగా విశిష్టమైన ప్రయోగాలు చేస్తున్న వారు ఎందరో ఉన్నారు. అటువంటి వారికి తెలుగు వెలుగే గొప్ప వేదిక. ఆలస్యం ఎందుకు? వెంటనే మీ వివరాలు తెలియజేయండి. మీరు సంప్రదించవలసిన ఫోన్ నంబర్లు 93944892229, 93944892263. ఫోన్ నంబర్లు మరోసారి 93944892229, 93944892263. వచ్చే వారం తెలుగు వెలుగులో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.